అందరికీ నమస్కారం. నేను మీ వాసాల శ్రీనివాస్. ఈరోజు టాపిక్ బాష్ డ్రిల్ మిషన్, మోడల్ నెంబర్ GSB 450 అయినా. ఇది ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఇప్పుడే తీసుకొచ్చింది, చాలా అవుతుంది. చూద్దాం, చాలా అవుతుంది. హ్యామర్ డ్రిల్ మిషన్ అంటారు దీన్ని, బాష్ కంపెనీ. మొత్తం వడ్లు వాడినట్టున్నారు కార్పెంటర్స్. క్లీన్ చేస్తే కానీ ఏర్పడట్లేదు సామాన్ లోపల. క్లియర్గా ఏర్పడాలంటే కొంచెం క్లియర్గా ఉంటేనే మనకు ఏర్పడుతుంది ఏమైంది అన్నది. కార్బన్స్ అయిపోయినట్టున్నాయి. ఒకసారి చెకప్ చేద్దాం. సిరీస్ అండి ఇది కార్బన్, ఇది కార్బన్ చూస్తున్నారా? ఈ రెండు ఇక్కడ పెడితే లైట్ వచ్చింది అంటే కార్బన్లోకి. ఇది మెయిన్ కార్బన్ మెరుస్తున్నాయి చూడండి కదా. ఇతకెళ్ళకు కార్బన్ అయితే తెలియదు. ఇప్పుడైతే నయా కార్బన్, కొత్త కార్బన్ కావాలి. ఇలా ఫ్రీ ఉండాలి ఎప్పుడైనా కార్బన్, ఫ్రీ ఉండాలి. కొద్దిగా టైట్ ఉంది. సింపుల్ అయిందా? కొంచెం టైట్ ఉన్నది. తక్కువాలి. సరే అండి, ఓకే. ఇప్పుడు ఓకే చేసేటేనా టచ్ కావాలి. కార్బన్ కాంబినేటర్ టచ్ కావాలి. ఈ కార్బన్ కాంబినేటర్ టచ్ కావాలి. టచ్ అయితేనే మీకు నడుస్తుంది. సరే, అప్పుడు అట్లా మెరిసింది కదా, చెకప్ చేస్తే ఇప్పుడు మెరిసింది చూద్దాం ఒకసారి. మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు స్పార్కింగ్ వస్తుంది కదా, చిన్నగా వస్తుంది, అప్పుడు బాగా వచ్చింది కదా. ఇప్పుడు సెట్ అయినట్టు. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుంటే తింటారు. జామ్ అయింది, ఇలా పదన లేదు, ఏమి లేదు. ఇలా కూడా ఆయిల్ వేసి అక్కడ గ్రీస్. గ్రీస్ వేసుకుంటే కొంచెం గేర్ స్మూత్గా ఉంటాయి, తప్పులు ఉన్నది స్మూత్గా ఉంటుంది. లేదా గేర్లు కరవే అవకాశాలు ఉంటాయి, దాంట్లో లోడ్ పడే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు పదన ఉంచుకోవాలి గ్రీస్లో కానీ గేర్లో కానీ. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. స్క్రూ టైట్ చేయకముందే చాలా ఎక్కువ లేదా అన్నీ కూడా
ఓకే, సక్సెస్. ఓకే అండి.